కాంట్రాక్టర్ హెల్తీగా ఉన్నాడని అంటే, ఫైనాన్షియల్గా హెల్తీగా ఉన్నాడంటే టౌన్ కూడా హెల్తీగా ఉండాలి, పనులు జరిగేదంటే. మీరు ఏమున్నా మా ఇంటెన్షన్ ఒకటే సార్. ఈరోజు మీరు ఉండొచ్చు పోవచ్చు, రేపు మేము ఉండొచ్చు పోవచ్చు, వాళ్ళు మాత్రం పర్మనెంట్ గా ఆదంలో వర్క్ చేస్తూనే ఉంటారు కంటిన్యూ. వాళ్ళకి ఒకటి అడిగేది అష్యూరెన్స్, వర్క్ అయిన వెంటనే మీరు బిల్లు తొందరగా చేసినారు అని అంటే కనుక నెక్స్ట్ ఇంకో 4 పనులు చేస్తారని ముందుకు వస్తారు. మనము బిల్లు ఆపి ఇప్పుడు వాళ్ళు చెప్పినారు బాగా, వాళ్ళు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఆ రోజు మీరు లేకపోయి ఉండొచ్చు, ఇంకో 2 ఉండొచ్చు. ఆ పరిస్థితి ఒకటే మళ్ళీ రానిపోకున్నట్ల మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తారు, మీరు ఏం బలంగా చెప్తారో ఒకసారి చెప్పిన తర్వాత సార్ కమిటెడ్ ఉండాలి. మీరు టైం కూడా సార్ తొందరపడి నేను ఇన్ఫార్మేషన్ చేస్తానని చెప్పొద్దు, మళ్ళీ టైం దాటకూడదు సార్. రూల్ ఎవరు పాటించిన సార్? రూల్ ప్రకారం జరిగింది. కౌన్సిలర్ చెప్పి ఈ కాలువ ఈ సైడ్ లో వేస్తాము, ఈ హైట్ లో వేస్తాము, ఈ రోడ్ ఈ హైట్ లో వేస్తాము. ఎందుకంటే మేము అక్కడ జనానికి ఏదో చెప్పుకుంటాం, మేము అవి చేస్తాం ఇవి చేస్తామని. మీరు వచ్చి లైన్లు పైన్లు అది వెనక్కి ఇది ముందు చెప్పేది వినాలా, కానీ ఏమైనా నన్ను చెప్పేది వినాలా. చెప్పండి, నేను ఏం చెప్తున్నాను టెక్నికల్ గా ఏముందో అదే కౌన్సిలర్ కి వివరించండి. ఏం చెప్తున్నాను నేను లేనిదిగా చెప్పేది. నీకు శాంక్షన్ ఏమై ఉంటుందో కాంట్రాక్టర్ పిలిపించా, కౌన్సిలర్ పిలిపించి నీ వార్డులో ఈ పని చేస్తున్నామయ్యా, ఇంత మందంలో రోడ్డు వస్తుంది, ఇంత లోపల కాలువ వస్తుంది, పలానా రోజు ప్రారంభిస్తున్నాము, పని అయిన తర్వాత పిలుచుకొని పోయి కౌన్సిలర్ గా దయచేసి చూపించండి. ఎందుకంటే ఇప్పుడు మేమే గుప్తాస్ అందులో పెట్టించామే, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ప్రతి రోజు మిమ్మల్ని అడుగుతున్నట్టు ఉండదు ఉద్యోగస్తులు. కాలువ ఏం చేస్తారు, రాజ్యం చేస్తారు. నేను చెప్పేది ఒకటే, కౌన్సిలర్ పలానా పని నీ వాళ్ళ ఈ విధంగా చేస్తున్నాం, అయిపోయిన తర్వాత చేసినాం చూడప్ప అని చెప్పాడు. ఎందుకంటే మీ టెక్నికల్ మీ విషయాలు కౌన్సిలర్ కూడా ఎక్కువ జరిగేవే కంటికి కనపడేది. మేము జనానికి ఏదో చెప్పుకునేటాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం. రెండోది, పని ప్రారంభించేటప్పుడు మీరు డీపో సెక్షన్ ని శానిటరీ ఇన్స్పెక్టర్ ని తప్పకుండా ఫీల్డ్ లో పెట్టండి. చేసేటప్పుడు కొత్త కలవట్లు వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వెనక హైట్ ముందు హైట్ చూడరు, అప్పుడప్పుడే చేసేస్తారు. అది హైట్ వస్తుంది, వెనక నేను వచ్చాను ఆగుతాను. దయచేసి కౌన్సిలర్ కు వర్క్ అనుభవం వాడికి చూపియండి, ఇట్లా చేస్తున్నామని. వాడు కూడా మీ జోలికి రాడు. పూర్తిగా మీరు చెప్పేసినారు అనుకో, ఆ కౌన్సిలర్ మీ జోలికి రాడు. మీరు చెప్పకుండా నేను చేసుకుని పోతే వాడికి లేని అనుమానము. ఈ ఊర్లో జరిగినట్లు అంటే పొద్దున్న చూస్తే సాయంకాలం కూడా జరిగిందాల పని, పొద్దున్న చూస్తే రాత్రికి జరిగిందాలంటారు. కాదది ఫస్ట్ చెప్తే మేము అదే విధంగా జనం చెప్పుకుంటాం, ఇదేగా మా వార్డులో జరిగేది అని. దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఊరికేమో మాట్లాడే ఇది కావాలా, సిస్టమ్ ప్రకారం ఎన్ని రోజులు అగ్రిమెంట్ కావాలా, ఎన్ని రోజుల్లో పని అయిపోవాలా, ఎన్ని రోజుల్లో పేమెంట్ రావాలా. వాళ్ళు చేయకపోతే మనం ఏం చర్య తీసుకోవాలి, వాళ్ళు చేయకపోతే మనం ఏం చర్య తీసుకోవాలి అధికారుల పైన. దయచేసి మేము ఎందుకు పిలిచినామంటే ఇంతవరకు చైర్మన్ ఒక ముందు చెప్పారు, ఇంతకుముందు ఏం జరగాలో తెలియదు, కానీ ఇప్పుడు జరిగేదాని విషయంలో కాంట్రాక్టర్కి పూర్తిగా మాకు ఎక్స్ఎంఎల్ సార్ మాకు ఆదేశించినారు. అభివృద్ధి విషయంలో ముందు పూర్తిగా ఉండి పెట్టుకుని బాగా సక్రమంగా ఆ ఊరికి మంచి పరిపాలన అందేమని చెప్పారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, దయచేసి మీరు ఏది ఉన్నదో మీరు మాకు చెప్పినా ఇది రాసుకున్నాక మేము వాళ్ళని అడుగుతాము. ఒక సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారంగా ఏదన్నా ఇక్కడి సిస్టమ్ అంటే సిస్టమ్ లాగా ఉండాల్సిందే, పద్ధతి నడుచుకోవాలి. ఏ ఫైల్ ఏ కాంట్రాక్ట్ అన్ని నడాల్సిందే. దయచేసి ఇప్పుడు ఢిల్లా చేసేది లేదు, ఢిల్లా చేసే ఇక్కడ ఒప్పుకోవడం లేదు. ఎప్పుడెప్పుడో కొద్దిగా ఒక నిమిషం మీరు వినండి సార్. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత ఏఈలు ఉంటారు, డీలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎంబుక్ అనేది అంటే ఉండాలి కదా. అది బాధ్యత ఆఫీసర్గా మనం తీసుకున్నాల్సిన బాధ్యత మన ఆఫీసర్ అయిన తర్వాత ఆ ఏం చేసే ఈ ఏం చేసే నాకేం సమాధానం అనడం కూడా తప్పే కదా. మూమెంట్ రిజిస్టర్ ఉండాలి. ఏఈ నుంచి డీకి పోయిందా, డిఈ నుంచి ఎంఈకి పోయిందా, ఎంఈ నుంచి కమిషనర్ పోయిందా, కమిషనర్ నుంచి ఏఓ పోయిందా, ఏఓ నుంచి సమాధాన ప్రియారిటీ పోయిందా. ఇక్కడ మూమెంట్ రిజిస్టర్ అని ఉంటే అది ఎవరి దగ్గర ఫైల్ ఉందని తెలిసిపోతుంది. దాంట్లో మిస్ప్లేస్ అయ్యే ఛాన్స్ కూడా ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరి దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సార్ ఇవన్నీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి ఎవరు ఎంఈ గారు భయం ఉంటే కనుక ఫైల్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతాయి కరెక్ట్ గా.
ఏఈ తప్పు చేసిన ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఎంఈ గారిదే రెస్పాన్సిబిలిటీ. ఎంఈ గారు కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నారనుకో ఏఈ దగ్గర ఎందుకు ఆగుతున్నాయి ఫైల్లో? ఇప్పుడు సార్ మెమో చేయండి సార్ ఒక ఇద్దరికి, ఒక ఇద్దరు మెమో చేయండి, భయం ఉంటుంది. మీరు ఎంబుక్లో ఏది అయిన తర్వాత డీ దగ్గర పంపించాల్సింది ఎవరు? మేము పో కదా సార్ సంబంధించి సార్ సిస్టమ్ అంటే ఏం సార్? కింద అటెండర్స్ ఉంటారు కదా, ఇది డీ ఫైల్కి ఫైల్ పంపుతాము. ఎవరు సార్ పోయేది? ఏఈలో వేసుకొని మనకి ఏం కాంట్రాక్ట్ లో అకౌంట్ సెక్షన్ లో కాంట్రాక్ట్ కావు, మీరు అటెండర్ తీసుకోపోయి డీ దగ్గర ఫైల్ ఇంప్లిమెంట్ అంటుంటుంది సిస్టమ్. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు చేపాలని చెప్పినాను, ఏదైనా పాకడిపోతే బాధ్యతగా తీసుకున్నారా సార్? ఎంపీ సార్ దయచేసి మీ పెద్ద స్టాఫ్లో ఏ దేవుళ్ళు కంట్రోల్ పెట్టుకుంటే మంచిది, లేకుంటే మేమంతా మీ పైన యాక్షన్ తీసుకుంటాం, మీ పైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే అది నీ బాధ్యత. డీల్కి ప్రతి ఒక్కటి డీల్కి ఏం చెప్పాలో అది తెలుసుకున్నారంటే మా ఛాన్స్ కాదు. ఒకటి మేము ఏదైనా కంప్లైంట్ వస్తే మీకు చెప్తాము, దానికి సంబంధించిన డీల్ చెప్తే ఏం చెప్తాం. కానీ మీరు నాకు డీ మాట్లాడు డీ అది చేయడానికి కారణం ఉదాహరణ ఏమంటే ఇప్పుడు ఆలోచన గారు ఒక లెటర్ శాంక్షన్ అయింది, దాదాపు ఎన్ని రోజులు శాంక్షన్ అయింది? ఒక 2 నెలలే. సైట్ ఉంది, ఎవరు సైట్ లేదని సైట్ చెప్పలేదాను ఒకసారి తప్పని సైట్ చెప్పలేదని ఒక నిమిషం మీరు అంట అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ 4/7/2024 వచ్చింది. అమరావతి నగర్, అర్జున్ నగర్, వాల్మీకి నగర్, ప్రశాంతి నగర్, రాయ్ నగర్ స్కీమ్ కింద డబ్బులు ఉండవని చెప్తున్నారు. కానీ మేము కట్టిన తర్వాత ఓపెనింగ్ అయిపోయి అంతా చేసినాం. ఇంతవరకు రూపాయి రాలేదు. కట్టేద్దాం డబ్బులు ఉండవన్నప్పుడు వాస్తవమే ఉండే మదన్ సార్ చెప్పింది. మదన్ మదన్ వాస్తవం ఇది. ఒక ఏ చెప్పిన చెప్పినాము ఉన్నతకాలకి బిల్లు చేయమని చెప్పినాము. మీరు మాట్లాడినారు కదా, ఒకటి అమలు చేయండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అవుతారు. వీళ్ళు కాంట్రాక్టర్లు లేకున్నప్పుడు వీళ్ళతో అడ్జస్ట్ అవుతారు. ఏం చెప్పండి, మనం వీళ్ళు తీసుకోలేదు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ బోర్డు అయిపోయింది. ఇప్పుడు అయ్యే చెప్పినట్ల వింటారా? మంచిగా మాట్లాడితే అవి అర్థమయ్యేది. పూర్తి ఒక మనిషి ఏం మాట్లాడినాడని వినిన తర్వాత కామెంట్ చేస్తే బాగుంటది. మధ్యలో నీకు ఏం అర్థమైంది చెప్పేది కాదు, చెప్పేది కాదు. మరి ఏం చెప్తున్నాను పూర్తి వినిన తర్వాత చెప్పు. ఇప్పుడు వస్తుంది పద్ధతిలో ఒకటి కౌన్సిల్ లో పెట్టో యాడో పెట్టో తీర్మానం చేయండి. కాంట్రాక్టర్ కూడా అదే పనిగా టెండర్ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు తీసుకోవాలో, ఎన్ని రోజులు ప్రారంభించాలో పక్క పెట్టండి. పెట్టిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చినా ట్రాన్స్ఫర్ అవుతారు. వచ్చిన ఉద్యోగస్తులతో మరి వీళ్ళు ఏగాల నువ్వు మాట్లాడాలి. దీన్ని డిస్ప్లే పెట్టాలా? టెండర్ అయ్యేది ఆ కాంట్రాక్టర్ వచ్చి చైర్మన్ దృష్టికి చెప్పి పని చాలు చేసుకుంటారు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 7 రోజుల్లో అగ్రిమెంట్ కంక్లూడ్ కావాలి. అగ్రిమెంట్ కంక్లూడ్ అయిన తర్వాత మీకు వర్క్ బట్టి టైం పీరియడ్ ఇచ్చింటారు. 90 రోజుల్లో కంప్లీట్ చేయాలి. 1 ఇయర్, ఇంకోటి ఇంకా పెద్దది 2 ఇయర్స్. ఆ విదిన్ ది టైం పీరియడ్ లోపల మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిన రోజు నుంచి సివిల్ వర్క్ గురించి చెప్తున్నాను. స్పెషల్ వర్క్ కంప్లీట్ అయిపోయిన రోజు నుంచి 21 డేస్ తర్వాత, అంటే క్యూరింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 21 డేస్ టు 30 డేస్ మధ్యలో రికార్డింగ్ చేస్తారు. రికార్డింగ్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ వస్తారు.
క్యూబ్ తీసేసి క్యూబ్ టెస్టింగ్కి పోయి మీకు కావాల్సిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రాపర్గా రిపోర్ట్ ఉంటే కూడా రికవరీ స్కీమ్ లేదని తెలిసిన తర్వాత అబ్స్ట్రాక్ట్ రాసి అంటే నాకు తెలిసి 40-45 డేస్లో అబ్స్ట్రాక్ట్ రాసి కన్సల్ట్ డిఈ పంపిస్తారు ఏ గారు. కన్సల్ట్ డిఈ గారు వితిన్ 1 or 2 days 1 day వితిన్ 1 day ఈఈ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఈఈ గారు కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత 1 day ఫార్వర్డ్ చేసిన తర్వాత కమిషనర్ దగ్గరికి పంపిస్తారు. కమిషనర్ దగ్గరికి పోయిన తర్వాత మరి ఏవో దగ్గరికి రావడము అదంతా ప్రాసెస్ జరగడానికి ఒక 15 to 20 days పడుతుంది. ఏవో దగ్గరికి పోయిన తర్వాత ఏవో దగ్గర నుంచి ప్రియాడికి పోవడము, ప్రియాడికి నుంచి మళ్ళీ రావడము, మరి సిఎఫ్ఎంఎస్ చేయడము, సిఎఫ్ఎంఎస్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ బాధ్యత. ఆ తర్వాత ఫైనాన్స్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది మా చేతిలో గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మా చేతిలో ఉంటుంది. ఇది సివిల్ వర్క్స్ సంబంధించి. ఇంకా ఆయన అడిగినట్టు 4,220 రూపాయలు సిమెంట్ పెట్టారు అంటున్నారు, 210 rupees ఏదో పెట్టారు అంటున్నారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్. సిమెంట్ రేటు 4,220 రూపాయలు టన్ను పెట్టాలనేది గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఇది. దీని మీద చాలా మంది కాంట్రాక్టర్లు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రిప్రజెంటేషన్ ని గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. ఇంకా ఆయన చెప్పినట్టు సెంటరింగ్ ఛార్జెస్ ప్రతి 300 కానీ 450 mm కానీ 600 mm రేట్ కానీ 3% సెంటరింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తాం. ఎస్టిమేషన్ ఓవరాల్గా 3%. 600 అబోవ్ వచ్చే డ్రైన్స్ మాత్రం స్పెసిఫిక్గా సెంటరింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తాం. మామూలుగా అయితే 600 వరకు అంటే 2 feet డ్రైన్ వరకు సెంటరింగ్ ఛార్జెస్ ఎస్టిమేషన్ వరకు 3% యాడ్ చేసిన తర్వాత సో 600 అబోవ్ ఏదైతే యూజ్ చేస్తారో 600 అబోవ్ డ్రైన్ వేస్తారో అప్పుడు సెంటరింగ్ ఛార్జెస్ స్పెసిఫిక్గా ఎస్ఎస్ఆర్ నుంచి తీసుకొని సెంటరింగ్ ఛార్జెస్ యాడ్ అవుతారు. ఒకవేళ మన పైప్ లైన్ సంబంధించి సప్లై లేయింగ్ అండ్ గ్యారంటీ ఉంటే పైప్ సప్లై చేస్తే పైప్లో 65% మాత్రమే పేమెంట్ ఇస్తారు. ఒకవేళ పార్ట్ పేమెంట్ చేయాలనుకుంటే పైపులు సప్లై చేస్తే 65% ఆఫ్ ద అమౌంట్ మాత్రమే శాంక్షన్ చేస్తారు. 65% మాత్రమే చేస్తారు, ఫుల్ పేమెంట్ చేసే కాదు. లేయింగ్ అండ్ జాయింటింగ్ చేసిన తర్వాత మరి టెస్టింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తారు. అదైతే టెస్టింగ్ అయిపోయిన 1 week లోపల రికార్డింగ్ అయిపోతుంది. మీకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో వితిన్ 7 days లో అగ్రిమెంట్ కంక్లూడ్ కమ్మని ఉంటుంది. అగ్రిమెంట్ కంక్లూడ్ కొత్త రూల్స్ కాదు ఎన్నో ఆయనకి బిల్ చేసేసినారు. ఇప్పుడు ఏం చెప్తే బిల్ అయిపోయింది, పోయి కాలేదు అంటారు. ఇప్పుడు ఏ సార్ చెప్పాలి సెక్షన్కి తోటి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్కి పేరు నమస్కారం చెప్తున్నాను. ఏం లేదన్నా ఇప్పుడు ఇందాక ఏం జరిగింది అది 6 ఏళ్ళ సమస్య 5 ఏళ్ళ సమస్య అది చెప్పి మూవ్ చేస్తాము. ఇప్పుడు నుంచి చేసేవి అయితే దయచేసి చేయండి అన్న. ఇప్పుడు ఎన్ని రోజులకి అది ఫార్మాలిటీ ఉంటుంది, కరెక్ట్గా చేస్తాం. చేసేటప్పుడు కౌన్సిలర్ని పిలుచుకొని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పిలుస్తున్నారు ఎండ్ అయ్యే వరకు కూడా కౌన్సిలర్ని పిలుచుకొని చేసుకుంటాం. ఇప్పుడు చేసే కాంట్రాక్ట్ వాళ్ళు కానీ రోడ్డు ఉన్ని డ్రైన్ ఉన్ని ఏదన్నా ఉన్ని అది చేసేటప్పుడు మీరు చెప్పి చేయండి. ఇప్పుడు నుంచి 3వ తారీఖు నుంచి ఏదైనా టెండర్ ఇస్తున్న తర్వాత బిల్లు అంటే కౌన్సిలర్ని పిలుచుకోండి. తర్వాత దాని గురించి మాట్లాడతాం. మీ ఎక్స్ట్రా వెనకలి బిల్లులు రావాలంటే కూడా అవి కూడా వాళ్ళకి చెప్పి తొందరగా చేయని చెప్పి ప్రయత్నం చేస్తాం. మేము ఆ బిల్లులకైతే మేము గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పుడు నుంచి చేసేది అయితే మా వరకు మా బాధ్యత ఉన్న 10 నెలలు మా పీరియడ్ ఉన్నంత వరకు చేయండి అని చెప్తాము. వీళ్ళు లేకుండా ఉంటే కూడా వీళ్ళ సెక్షన్కి వీళ్ళు ఉండొచ్చు, మరి పోవచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, వాళ్ళ సెక్షన్కి ఫార్వర్డ్ చేసి ఆ ఎంబుక్లు ఏదైతే దొంగతనం అవుతుందో అది ఏం దొంగతనం కాలేకున్నట్లు ఇప్పుడు నుంచి అయినా 10 నెలలు సార్ వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాలేకున్నట్లు మీరు చేస్తానని హామీ వేయండి. ఇది అందుకోసమే మీకు పిలిచిందన్న. ఇది రికార్డ్ మెయింటైన్ చేసి మీరు ఇప్పుడు వేసే టెండర్లకి మాకి చైర్మన్ వైస్ చైర్మన్ ఆ వార్డులో వర్క్ చేస్తారు. మీరు ఆ వార్డులో కౌన్సిలర్ కి కంపల్సరీ సంప్రదించే చేయండి అన్న. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని సంప్రదించి చేసుకోండి. క్వాలిటీ అన్ని చేసిన తర్వాత వాళ్ళకి సార్ వాళ్ళకి కూడా బిల్లు వస్తేనే వాళ్ళు ముందుకు సాగుతారు. 10 నెలలు కాలేకుండా మరి తర్వాత వస్తే మాకు చెప్పినట్లే చేయండి సార్. వాళ్ళకి కూడా బిల్లు ఈ 10 నెలలు చేసినాము, ఆ 30 days ఏం పీరియడ్ అవుతుంది మీరు ఆ పీరియడ్ లో ముందర ఫార్వర్డ్ చేసి మీరు పంపించేస్తే వాళ్ళు కూడా మీ చుట్టూ తిరిగి లేకుండా చేయండి సార్. అందరికీ నమస్కారం.